Hi viewers, welcome to Ask Talks. I am your friend Balaji here, Director of Darshika, a organization which gives unconditional support to the people who are depressed, distressed and suicidal. And I am also a behavior therapist. We are going to discuss the subject called Kopam, anger. టాపిక్ బాగుంది కదా. ఓకే, సో యాంగర్లో ఎన్ని రకాల యాంగర్స్ ఉంటాయి? అందరికి వస్తుంది కదా. ఇది రాని మనిషి ఎవరు? కుక్కకైనా సరే, పిల్లికైనా సరే, జంతువుకైనా సరే, ప్రతి ఒక్కడికి వచ్చేది కోపమే. కొందరు కోపంతో సాధిస్తారు, కొందరు కోపంతో వాదిస్తారు, కొందరు కోపంతో చాడిస్తారు కూడా కదా. అల్టిమేట్ రిజల్ట్ ఏంటి? ఒక కన్ఫ్యూజ్డ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేసుకుంటాం. కోపంలో రెండు రకాలు ఉన్నాయి. ఇంటర్నల్ కోపం, నాలో ఉన్న కోపం నాలోనే ఉండిపోవడం. ఎక్స్టర్నల్ కోపం, బయటికి ఆ కోపాన్ని చెప్పడం. నాలోనే ఉన్న కోపాన్ని నేనేం చేసుకుంటాను? దిగమింగను, కానీ నా మీదే ప్రయోగించుకొని, నన్ను నేనే సెల్ఫ్ హార్మ్ చేసుకొని, నన్ను నేనే హింసించుకొని, ద్వేషించుకొని జీవితాంతం అలా గడిపేస్తూ ఉంటాను. నష్టం ఎవరికయ్యా బాబు? నాకే కదా. మనం కూడా అలా చేస్తామా? చేయంగా? చేస్తామా? సరే, అయితే చేయకండి ప్లీజ్, వద్దు. అయితే రెండవది ఎక్స్టర్నల్ కోపం. ఎక్స్టర్నల్ కోపం అంటే ఏంటి? మనలో ఉన్న ఆవేశాన్ని ఎదుటివాడి మీద అలా ప్రయోగించడమే. విచ్చలవిడిగా దిక్కు తెలియకుండా ప్రయోగించడమే. దానివల్ల ఏమవుతుంది? అక్కడ ఎవరికి నష్టం అవుతుంది? అక్కడ కూడా నాకే ప్రాబ్లం. ఇటు చూసినా నాకే కదా. ఆకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు ఆకు మీద పడ్డా చినిగేది ఆకే అన్నట్టుగా ఇంటర్నల్ పెట్టుకున్నా నాకే ప్రాబ్లం, ఎక్స్టర్నల్ పెట్టుకున్నా నాకే ప్రాబ్లం. ఇది ఏంటి గొడవ? ఎక్కడికి వెళ్తుంది? అసలు ఏం చేస్తున్నాను? ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోపం ఎందుకు వస్తుంది? ఈ కోపంలో ఉండే లక్షణాలు ఏమిటి అని ఆలోచించే ప్రయత్నం చేద్దామా? ఓకే, నాకు తెలిసింది కొన్ని మీకు ఐడియాలు చెప్తాను, మీరు చూడండి ఎలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, కోపం ఎందుకు వస్తుంది? ఒక రీసెర్చ్ ప్రకారం మనం అనుకున్నది, నేను కోరుకున్నది నేను కోరినట్లు జరగకపోతేనో, ఇంకొకళ్ళు జరపకపోతేనో నాకు ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ వస్తుంది. కోపం వచ్చినప్పుడు మనకేం జరుగుతుంది? ఆవేశం ఎక్కువైపోతుంది, ఆలోచన తక్కువైపోతుంది కదా. ఇది అంతటా జరిగే పని. అయితే ఈ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడం ఒక ఎత్తు, ఆలోచనని ఇంక్రీజ్ చేసుకోవడం ఇంకొక ఎత్తు. సో ఆలోచనని ఇంక్రీజ్ చేసుకోవడం పక్కన పెడదాం. ఫస్ట్ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలా మటుకు మనం సాధించిన వాళ్ళం అవుతాం కోపంలో. ఓకేనా? సో ఈ కోపం ఎందువలన వస్తుంది? ఒక్కసారి చిన్నగా పరిశీలిస్తే కనుక, ఎదుటివాడి బిహేవియర్ వల్ల మనకు కోపం వస్తుంది. మనం అనుకున్నది కాకపోతే రెండోసారి మనకు కోపం వస్తుంది. మూడవది, మనలో ఉన్న కోపం వేరే ఎవరైనా ఏదో ఒక సమస్య వల్లనో, ఏదో ఒక సంఘటన వల్లనో, ఇంకెవరో దాన్ని గెలికే ప్రయత్నం చేస్తే దానివల్ల కూడా మనకు కోపం వచ్చేస్తుంది కదా. ఇలా బ్రాడ్గా మనం ఆలోచించుకుందాం. ఇది రాకుండా ఉండాలి, నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి? బయట నుంచి ఎవ్వరు ఏమీ చేయలేరండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది వర్షాకాలం కదా, మంచి వాన పడుతుంది అనుకుందాం. ఏం చేస్తారు మీరు? మహాగైతే గొడుగు తీసుకెళ్ళి గొడుగు కింద మీరు ఉంటారు. రెండవది, పక్కన ఏదైనా షెల్టర్ ఉంది అని అంటే అక్కడికి వెళ్ళి దాచుకుంటారు, అంతేనా? కానీ వానతో కొట్లాడరు కదా. కొట్లాడతారా? నో, నేనైతే కొట్లాడను. ఓకే, అయితే బయటికి వెళ్ళి మనం కొట్లాడే పరిస్థితి ఉంటే కనుక, ఈ కోపం అన్నది బయట నుంచి వచ్చే స్టిమ్యులస్ అన్నది వాన లాంటిది అనమాట. అందరు రెచ్చగొడుతూ ఉంటారు, మిమ్మల్ని ఆవేశపరుస్తూ ఉంటారు, మిమ్మల్ని ఏమేమో చేస్తూ ఉంటారు. దానికి మనం ఏం చేయాలి? ఆలోచన అన్న గొడుగు పట్టుకోవాలి,
లేదా కొంచెం టైం తీసుకొని పక్కకి వెళ్ళిపోవాలి. పక్కకి వెళ్ళిపోయి రెస్పాన్స్ చేయడానికి మీరు టైం తీసుకొని ఒక షెల్టర్కి వెళ్ళిపోవాలి. ఇవి రెండు చేస్తే కనుక మీ కోపం ఆటోమేటిక్ తగ్గిపోతుంది. సరే, ఒక అన్యాయం జరుగుతుంటే నాకు కోపం వస్తుంది, దాన్ని ఎలా ఎదుర్కొంటాను? మీరు ఒక్కళ్ళే కాదు కదా దానికి బాధ్యులు, వేరెవరో కదా బాధ్యులు. ఇంకొకడు నాతోని మిస్బిహేవ్ చేశాడు, దాన్ని నేనేం చేస్తాను? అక్కడ కోపం చూపించాలి. ఎలా చూపించాలి? ఆలోచనతో కోపం చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరికి యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ కాగానే ఇద్దరు ఫస్ట్ మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే ఏమైపోతుంది? ఒకడు బూతులు తిట్టడం స్టార్ట్ చేస్తాడు. బూతులు తిట్టడం స్టార్ట్ చేసిన వెంటనే అక్కడ చుట్టూన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? తప్పు ఎవరిది అని చూడకుండా నువ్వెందుకు వాడిని బూతులు తిట్టావు, మామూలుగా మాట్లాడొచ్చు కదా, యాక్సిడెంట్ అయితే అయ్యింది, అది ఓకే ఒప్పుకుంటాము, కానీ నువ్వు ఎందుకు బూతులు తిట్టావు అని చెప్పి స్టార్ట్ చేస్తారు. దాని అర్థం ఏంటి? తప్పు వాడిది, యాక్సిడెంట్ వాడు చేశాడు, మీరు మాత్రం బూతులు తిట్టారు. తప్పు చేసిన వాడిది గొప్ప కాదు, కానీ మీ బూతులు తిట్టింది మాత్రమే బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సంఘటనలు కోకొల్లలో ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఇంట్లో జరుగుతుంది. తమ్ముడిని కొడితే అన్నకి కోపం, తమ్ముడిని కొడితే అక్కకి కోపం అన్నట్టుగా, చెల్లిని కొడితే అక్క కోపం అన్నట్టుగా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్గా. సో వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? ఒక సంఘటన జరిగిన వెంటనే మీరు మీ నిగ్రహాన్ని కోల్పోవద్దు, మీరు మీ బ్యాలెన్స్ని కోల్పోవద్దు. కోపంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే మీ బ్యాలెన్స్ని కూల్చేస్తుంది. అది పూర్తిగా బ్యాలెన్స్ని కూల్చేస్తే దానివల్ల వచ్చే పర్యవసానం ఏంటి అని అంటే మీరు తప్పు చేయకున్నా మిమ్మల్ని దోషిగా నిలబెట్టే ఒక ప్రక్రియ ప్రారంభం అయిపోతుంది అక్కడ. అది మీకు అవసరమా అండి? వద్దు కదా. సో మనము తప్పు కాకూడదు అని అంటే మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి. అగైన్ 3 రకాలుగా కోపాలు వస్తాయి. ఒకటి, నా తప్పుని నేను కప్పిపుచ్చుకోవాలంటే ఎదుటివాడి మీద కోపపడ్డాం, అది అన్యాయమైన కోపం. కరెక్ట్? అఫెన్స్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అన్నట్టుగా, అది అన్యాయమైన కోపం. అప్పుడు ఎదుటివాడు పసిగట్టి మిమ్మల్ని తిట్టాడు, కొట్టాడు, ఏమైనా చేశాడు అని అంటే దాన్ని భరించాల్సిందే, వేరేం చేసే పరిస్థితులు ఉండవు. రెండవది, ఏదో ఒక తప్పు జరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఏదో ఒక వస్తువు తీసుకొని రమ్మంటారు. ఆ వస్తువు తీసుకొని వస్తూ చేయి జారి కింద పడిపోతుంది. వెంటనే అక్కడి నుంచి పెద్దల దగ్గర నుంచి ఒక కమెంట్ వస్తుందన్నమాట. ఏ పని చెప్పినా చక్కగా చేయవు, నువ్వు వేస్ట్ ఫెలో, అది ఇదని ఏదో చెప్పేస్తారు. అప్పుడు వాళ్ళకి కౌంటర్ ఇమీడియట్గా ఇవ్వకుండా ఒక్క క్షణం ఆగి ఒక 1 minute టైం తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించండి. దీనివల్లనే కింద పడింది, నా చెయ్యి ఇలా జారింది, కింద ఏదో తాకింది, అక్కడ ఏదో తాకింది అని చెప్పండి. అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. డెఫినెట్గా మార్పు ఉంటుంది అందులో. ఎందుకంటే వాళ్ళకి మీరు పడేసినారు అన్న బాధ కన్నా అక్కడ ఒక పదార్థం నాశనం అయిపోయింది అన్న బాధ పెద్దగా ఉంటుంది. తను చెప్పిన పని జరగలేదే అన్న ఒక బాధనే పెద్దగా ఉంటుంది. ఆ బాధని, ఆ కన్ఫ్యూషన్ ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. మూడవది, మనం కనుక తప్పు చేస్తే కనుక నిజంగా కోపం తెచ్చుకునే అర్హత మనకి లేనే లేదు. ఎదుటి వాళ్ళు చెప్తే భరించుకోవాలి, అట్ ద సేమ్ టైం మన తప్పుని దిద్దుకునే ప్రయత్నం కూడా చేసుకోవాలి. పొరపాటున చేస్తే దానికి దిద్దుబాటు ఉంటుంది, తప్పు చేస్తే శిక్ష ఉంటుంది. పొరపాటు, తప్పు అని అందుకే 2 రకాలుగా చెప్పారు మనకు. తెలియక చేసింది పొరపాటు అవుతుంది, తెలిసి చేసింది తప్పు అవుతుంది. తప్పు మనం చేసినప్పుడు ఖచ్చితంగా దానికి దిద్దుబాటు ఉండాలి. వాళ్ళు ఎవరు 4 మాటలు అనుకున్నా కూడా దానికి మనం సహించే ఒక పరిస్థితి మనకి ఉండాలి. సో అందుకని అక్కడ ఆ పొజిషన్లో మీరు కోపం తెచ్చుకోవడంలో లాభం లేదు, సమంజసమూ కాదు. కానీ మిగతా చోట అంతటా ఎవరో మిమ్మల్ని అబ్యూస్ చేస్తున్నారు, మిమ్మల్ని కించపరుస్తున్నారు, మిమ్మల్ని ఏదో రకంగా లోగొట్టుకోవాలి అని చూస్తున్నారు అంటే అక్కడ మీ ఆవేశం, మీ కోపం ఆ ఒక అవినీతి నుంచో, ఆ ఒక అన్యాయం నుంచో బయటపడడానికి యూజ్ చేసినప్పుడు తప్పు కానే కాదు. అక్కడ కూడా ఆలోచనతో పాటు మీ ఆవేశము 2 కలిపి ఒక సమన్వయంగా నడిచే ఒక ప్రక్రియ మీరు చేస్తే కనుక బాగుంటుంది. ఓకేనా? సో అది సూక్ష్మంగా గమనించాల్సిన విషయం. ఇంకొకటి ఏంటి, ఏదో ఒక రకమైన జలసీ అంటే తెలుసు కదా మీకు,
ఇంకొకడికి వచ్చేస్తుందే అన్న కుళ్ళు, అలాంటి ఒక మనస్తత్వంలో నుంచి కూడా మీకు కోపం వచ్చేస్తూ ఉంటుంది కొందరికి. వాడికి అది రాలేదే, నాకు మాత్రం ఇది వచ్చిందే అన్న ఒక ఆవేదనతోనే వచ్చే కోపాలు ఉంటాయి. ఈ కోపం చాలా ప్రమాదకరం, అస్సలు అది ఉండకూడదు. ఇది ఉంటే గనక ఇప్పుడు కాదు కదా, ఎప్పుడైనా సరే మీకు అబాస పాలు తప్పదు. నా సలహా, నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, కోపం ఎప్పుడు తెచ్చుకోవాలి, మీరు నిజంగా కన్స్ట్రక్టివ్ వర్క్ చేయాలి, మీలో ఒక ఆవేశాన్ని పెంచాలి, ఒక పనిని ఒక కన్స్ట్రక్టివ్ మార్గం మీద ముందుకు తీసుకెళ్ళాలి అన్న టైంలో మీరు కోపాన్ని పెంచుకోండి. ఆ కోపంతో పాటు ఆవేశం, ఆలోచన మూడు కలిపి ఒక ఫోర్స్గా ముందుకెళ్ళండి, బాగుంటుంది. అంటే రన్నింగ్ రేస్లో వెళ్ళినట్టుగా అనమాట. వాడు ముందుకు వస్తున్నాడే అని చెప్పి నేను కూడా ఇంకా కోపంగా ఇంకా ఫాస్ట్గా పరిగెడతా, దెన్ యూ గెట్ ఇట్. ఆ కోపం కరెక్ట్. నేను తప్పు చేసి నన్ను నేను డిఫెండ్ చేసుకోవడానికి కోపడుతున్నాను, అది తప్పు. మీరు అబాస పాలవుతారు, వేరేళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇంకో చిన్న చిట్కా ఏంటి అని అంటే, ప్రతి సమయంలో ఎప్పుడైనా మీకు కోపం వచ్చింది, ఎవరైనా ఎదుటి వాళ్ళు తప్పు చేసినప్పుడు మీలో కోపం వస్తుంది అన్నప్పుడు జస్ట్ రెస్పాండ్, డోంట్ రియాక్ట్. వెంటనే దానికి స్పందించొద్దు, ఆలోచించి కొంచెం టైం తీసుకొని వాళ్ళు అన్నదేంటి, వాళ్ళు ఎందుకలా మీ మీద కోపడ్డారు అన్నదాని మీద ఒక్కసారి వాళ్ళనే మళ్ళీ అడిగి చూడండి. రెస్పాన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది నేను ప్రాక్టికల్గా రియల్గా చెప్తున్నాను మీకు. ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకు అలా అవుతుంది, ఏ రకంగా, ఎందుకు మీరు కోపడ్డారండి నన్ను అని చెప్పి వినయంగా ఒక్కసారి అడిగి చూడండి. ఫస్ట్ వచ్చిన మీ మీద వచ్చిన కోపానికి నెక్స్ట్ వచ్చిన వాళ్ళ రెస్పాన్స్కి చాలా తేడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, కోపం లేని జీవితంతో మనం ఆలోచనతో ముందుకు సాగుదాం. ఓకేనా? థ్యాంక్ యూ.